పెద్దలు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి మాటిస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం శ్రేణులు అంతా కూడా అనేక సేవా కార్యక్రమాలు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మన విశాఖపట్నంలో కూడా వారి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ పెద్దలు సుబ్బారెడ్డి గారు, పెద్దలు బాబురావు గారు, గౌరవ మేయర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళు నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి వారు 5 సంవత్సరాలు 3 మాసాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఎంత బలమైనటువంటి ముద్ర తెలుగు రాష్ట్ర ప్రజల్లో వేశారో అనేటువంటిది ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటిది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధికి వారు పడినటువంటి తపన, ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జూలై 8వ తారీఖు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని చెప్పి ఒక రైతు దినోత్సవంగా మనం గడిచినటువంటి 5 సంవత్సరాలు జరుపుకున్నటువంటి సందర్భాలు చూసాం. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సందర్భంలో చెప్పినప్పుడు ఇప్పటికీ కూడా రైతు భరోసాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందించాల్సినటువంటి సహాయాన్ని కూడా అందించకుండా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి జయంతి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఒక పండుగ రోజుగా మనం దాన్ని అభివర్ణించి దాన్ని ఆ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఒక పండుగ సందర్భాన్ని తీసుకొచ్చినటువంటి గడిచినటువంటి 5 సంవత్సరాలు చూస్తాం. మరి ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం, ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా దానికి అనుగుణంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచన విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వ స్ఫూర్తితో తప్పకుండా రానటువంటి కాలంలో మరింత బలంగా అధికారంలో ఏ రకంగా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేశామో ప్రతిపక్షంలో కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి పక్షాన పోరాటం చేసి ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిలబడతామనేటువంటి విషయాన్ని కూడా మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాదాలు చెంత ప్రజలందరూ కూడా మాటిస్తూ ఏదేమైనప్పటికీ గెలుపోవటంలో అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. గడిచినటువంటి 13 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నాం, 5 సంవత్సరాలు అధికారం చూసాం. రానటువంటి 5 సంవత్సరాలు మళ్ళీ ప్రతిపక్షంలో ప్రజల పక్షాన మరింత బలంగా పోరాటం చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆలోచనలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ